ఒకప్పుడు ఆ గ్రామంలోని రైతులు ఆదర్శ రైతులుగా అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణలోనే అత్యధికంగా కూరగాయలు పండించే గ్రామంగా పేరు తెచ్చారు. మహానేత రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఎన్నో పురస్కారాలు పొందారు. నేడు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ ఊరి భూములను తీసుకుని పరిశ్రమలకు ధారాదత్తం చేసేందుకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆ రైతన్నల బాధ వర్ణనాతీతంగా మారింది. రాష్ట్రంలోనే గొప్పగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమను రోడ్డున పడేయొద్దని మెదక్ జిల్లాలోని నల్లవెల్లి గ్రామ రైతులు వేడుకుంటున్నారు. భూములు లేకుండా చేస్తే తామెక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్న రైతుల దారుణ పరిస్థితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నల్లవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 142, 160లలో ఉన్న 338 ఎకరాల సాగు భూమిని పరిశ్రమల కోసం స్వాధీనం చేసుకోనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో మావి పడావు భూములు కావు, పచ్చటి కూరగాయలు పండించే భూములంటూ మెదక్ జిల్లా గుమ్మడిదల మండలం నల్లవెల్లి రైతులు నిరసనలకు దిగారు. నాడు ఆదర్శ రైతులుగా పొగిడిన మమ్మల్ని నేడు భూమి లేని నిరుపేదలుగా మార్చడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాతల తండ్రుల నుండి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న తమ భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తోన్న ప్రభుత్వ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు. మా విలేజ్ నల్లవల్లి గ్రామంలో గల 142 సర్వే నంబర్, 160 సర్వే నంబర్ లో ఉన్న భూములను టీజీఐఏసీకి ఇస్తున్నట్టు గెజెట్ విడుదలైంది. కావున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఒకటే, ఏదైతే 142 సర్వే నెంబర్, 160 సర్వే నెంబర్లో గల 337 ఎకరాలు గెజిట్ విడుదలైందో ఆ భూములలో మేము పంటలు పండిస్తున్నాం. మా రైతులు అదే భూమి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ఏదైతే బీడ్ భూములు ఎక్కడైతే ఉన్నాయో, పంటలు పండని భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ ఇండస్ట్రీని వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎవరేమైతే మాకేంది అనే విధంగా మీరు ముందుకు వస్తే మేము ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మెదక్ డిస్టిక్లో ఇవాళ కాదు, తాతలనాడు నుంచి మెదక్ డిస్టిక్లో నంబర్ 1 కూరగాయ పంటలు సాగు చేసే భూమి మా విలేజ్. ప్రతి ఒక్క రైతు కూరగాయలు ప్రతి ఒక్క మార్కెట్కు పంపిస్తాము. మా ఆసుంటి రైతులు పండిస్తేనే హైదరాబాదు రాష్ట్రము అంత ఇవాళ తింటున్నామంటే రైతుతే. నువ్వు ప్రతి ఒక్కరు జీవిస్తున్నామంటే రైతుతోటే. మాకు ఎంత బాధ ఉందంటే మా భూములు గెజిట్ ఏ రకంగా విడుదల చేస్తారు, మా యొక్క రైతులకు అనుసరించుకోవాలి. పంటలు పండుతున్నాయా భూములు, బీడున్నాయా భూములు, సర్వే చేయించి రైతులను పిలిపించి మీరు పంట భూములు కావు, మీ బీడు భూములు తీసుకుంటాం మేము, మీరు పంటలు లేవు కాబట్టి తీసుకుంటామని చెప్పాలి. మాకు మా పిల్లలు మేము ఏం కావాలి, జీవనోపాధి సాగిస్తున్నాము. ఇవాళ మీరు భూములు గుంజుకుంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి. నల్లవెల్లి గ్రామంలోని సుమారు 100 కుటుంబాలకు కలిపి 350 ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఎక్కువ శాతం ఆకుకూరలు పండిస్తూ హైదరాబాద్ కు సరఫరా చేస్తుంటారు. గ్రామంలోని అత్యధిక కుటుంబాలకు ఈ పంట పొలాలే ఆధారం. వీటికి అనుసంధానంగా పాడి గేదెలను పెంచుకొని పాలు, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. అయితే తాజాగా రేవంత్ సర్కార్ ఈ గ్రామంలోని భూములు పరిశ్రమల కోసం అవసరమంటూ రైతులు వెంటనే తమ పొలాలను సర్కారుకు అప్పగించాలని నోటీసులు జారీ చేయడంతో రైతన్నలు ఖంగుతున్నారు. వ్యవసాయమే ఆధారంగా బతికే తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. అయినా సర్కారు తమ మొండి పట్టు వీడకుండా ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నామంటూ గెజిట్ ను జారీ చేయడంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు నల్లవెల్లి గ్రామస్తులు. నల్లవెల్లి రైతులు పండిస్తున్న కూరగాయలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో సైతం అమ్ముతుంటారు. అక్కడి వ్యాపారులు స్వయంగా వచ్చి ఇక్కడ కూరగాయలు కొనుక్కొని తీసుకెళ్తుంటారు. అత్యంత సారవంతమైన నల్లరేగడి భూములు కావటం, పాడి ఎరువుతో పాటు ఇతర సాంప్రదాయ పద్ధతుల్లో కూరగాయలు పండించడం వల్ల ఈ గ్రామ రైతులు పండించే కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ రైతుల వ్యవసాయ విధానాలు అధిక ఉత్పత్తులకు గాను ఎన్నో అత్యున్నత పురస్కారాలు అందాయి. అంతటి పేరున్న ఈ గ్రామ పంట పొలాలను లాక్కోవడానికి ప్రయత్నించడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకున్నది జర్రంతే, అదే భూమి 1 ఎకరా భూమి గుంజుకుంటే మేము ఎట్లా బతుకుతాము? జర్రంతా పంట పండించుకొని అందులోనే కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం మేము. అంగడి పోయి అమ్ముకొని బతికేటోళ్ళం మేము. అందులో అద్దె ఎకరా ఉన్న అద్దె ఎకరా కూడా గుంజుకుంటే ఎట్లా బతుకుతాం మేము? దేనికైనా కానీ సిద్ధమే మేము. మీరు గుంజుకుంటా అంటే మా ప్రాణాలైనా అర్పిస్తాం మేము. భూములు అయితే మేము ఇయ్యం కూడా. అందరం అడ్డుకుంటాం, ఊరంతా కలిసి ఒక్కటే మాట మీద ఉంటాం మేము. నల్లవెల్లి గ్రామంలో పండిస్తున్న పంటలపై నాడు వివిధ జిల్లాల్లో తమతో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారని, ఇప్పుడు తమ భూములే పోతున్నాయని కన్నీరు మున్నీరవుతున్నారు. వ్యవసాయం తప్ప మరో పని రాని మమ్మల్ని వ్యవసాయానికి దూరం చేయొద్దని ప్రాధేయపడుతున్నారు. తమ భూములు బలవంతంగా తీసుకోకుండా అండగా నిలవాలని ప్రతిపక్ష పార్టీలను వేడుకుంటున్నారు నల్లవెల్లి రైతన్నలు. సర్కారు వీరి గోడు వింటుందా లేక బలవంతపు భూసేకరణకు పాల్పడుతుందా అన్నది వేచి చూడాలి.